గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో, అదేవిధంగా మన ఛానల్ ఆల్రెడీ చూస్తున్న వారు సబ్స్క్రైబర్లు ఎంతమంది అవుతున్నారో వారందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి కానుకగా పెన్షన్దారులకు, అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఉద్యోగులకు, అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. వీటిపై కూడా కొత్త వార్త అయితే తీసుకురావడం జరిగింది. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ గంట ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి. అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించారు. లైక్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ ప్రజానికానికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ అందరూ కూడా వీడియో అనేది వెళ్ళిపోతుంది. అదేవిధంగా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా కొత్త పెన్షన్లు. అదేవిధంగా మరొకటి వార్త ఏంటంటే డిఏ ప్రకటన. మనకు కాంగ్రెస్ ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయినందు వలన ఇది ఒక సంక్రాంతి కానుకగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఈ యొక్క కొత్త పెన్షన్పై ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ అనేది చూసుకున్నట్లయితే మనకు 4,016, 6,016 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం అయితే మనకు దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అయినా కూడా మనకైతే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదు. పాత పెన్షన్లు ఏదైతే 2,016 రూపాయలు, 3,016 రూపాయలు ఉన్నాయో ఆ పాత పెన్షన్లను అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే పెన్షన్దారుల నుండి చాలామంది వ్యతిరేకత రావడం వలన, అదేవిధంగా మన ప్రభుత్వంలో బడ్జెట్ లేనందువలన ఈ యొక్క కొత్త పెన్షన్ అనేవి అన్నీ కూడా పెండింగ్లో పడడం వలన కొత్త పెన్షన్లకు అయితే బ్రేక్ పడడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే మొన్న జరిగిన మనకి క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు సీఎం గారు ఈ యొక్క కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులు అయితే మనకు ఆల్రెడీ ప్రజాపాలన ఏదైతే దరఖాస్తులు ఉందో దాని మాదిరిగానే ఈ యొక్క ప్రజాపాలన వచ్చిన అప్లికేషన్ అన్ని అప్డేట్ చేసిన తర్వాత అర్హులెవరు, అనర్హులెవరు వీటన్ని సేకరించిన తర్వాతనే కొత్త పెన్షన్ అనేది రిలీజ్ చేయాలని అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్కరు కూడా 4,016 రూపాయలు, వృద్ధులకు 6,016 రూపాయలు అనేటివి వారి ఖాతాలలో మరో కొద్ది రోజుల్లోనే వారి ఖాతాలు జమ కానున్నాయి. అంటే విడతల వారీగా ఎంతమంది అవుతున్నారో వారికి అందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ అనేది ఎప్పటికప్పుడు వారికి అయితే ఖాతాలో జమ చేయనున్నారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తంబు ఇంప్రెషన్ ద్వారా ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోండి. ఒకవేళ మీకు తంబు రానట్లయితే మన గ్రామ, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రామ సచివాలయ ఉద్యోగుల నుండి ఈ యొక్క పెన్షన్ అనేది బదిలీ చేయడానికి ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపు కూడా 200 నుంచి 300 కోట్లు అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది అందరూ కూడా రిలీజ్ చేయాలనేది సంక్రాంతి కానుకగా ప్రభుత్వం అయితే ఒక తీపి కబురు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా డిఏ విషయానికి వస్తే ఈ జనవరి 26 తారీఖు ఏదైతే మనకు ఇండిపెండెన్స్ ఉందో, జనవరి 26 తారీఖు నుంచి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అనేది, అదేవిధంగా ఐఆర్ అనేది త్వరగా విడుదల చేయాలనేది ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరిగింది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళ త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.